నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 22న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం. శ్రీ చైతన్య విద్యార్థులు ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఉత్తమమైన మార్కులను సాధించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను పూల బుకేలను అందజేసి శుభాకాంక్షలను తెలియజేశారు. ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు అధ్యాపకుల బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మార్కులను వెల్లడిస్తూ మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో మరి మా శ్రీ చైతన్య జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి పిల్లలు అత్యుత్తమమైనటువంటి మార్క్స్ సాధించడం జరిగింది. మరి అది ఈ సందర్భంలో పిల్లలందరికీ నా యొక్క అభినందనలు. మరి అదేవిధంగా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి మరియు డీన్ గారికి, ప్రిన్సిపల్స్కి, సీనియర్ లెక్చరర్స్కి, జూనియర్ లెక్చరర్స్కి, స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. మరి అదే రకంగా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి పేరెంట్స్ యొక్క సహాయ సహకారం కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. మరి గత సంవత్సరం లాగానే ఈ ఇయర్ మరి మాకు మేమే కాంపిటీషన్గా ఫీల్ అవుతూ లాస్ట్ ఇయర్ కన్నా ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి మేము తీసుకురావడం జరిగింది. మరి ఇది చేసే క్రమంలో ఎవ్రీ ఇయర్ ఇంకా నెక్స్ట్ ఇయర్స్లో కూడా అద్భుతమైన ర్యాంకులు సాధించే క్రమంలో ముందుకెళ్లే క్రమంలో మేము కొత్త ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఇంకా కొత్త విధానాలు పాటించి ఇంకా తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ర్యాంకులు, మంచి మార్క్స్ సాధించే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి ఈ సందర్భంలో మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో లక్ష్మీ హాసిని అని చెప్పేసి అమ్మాయి 468 మార్క్స్ సాధించడం జరిగింది. అవుట్ ఆఫ్ 470 మార్క్స్కి మా కళాశాల ఉత్తమమైనటువంటి మార్క్ ఇది. అదే రకంగా శ్రీహిత అని చెప్పేసి అమ్మాయి 467 మార్క్స్ సాధించడం జరిగింది 470 మార్క్స్కి. అదే రకంగా ఇది బైపీసీ విషయంలో వచ్చేసరికి 437 మార్క్స్ అవుట్ ఆఫ్ 440 మార్క్స్ సాధించడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉత్తమమైనటువంటి మార్క్ మేము చెప్పుకోవచ్చు. అదే రకంగా 436/440 విజ్ఞ అనే అమ్మాయి కూడా సాధించడం జరిగింది. అదే రకంగా ఎంఈసీలో 474/500, సిఈసీలో 492/500, ఎంఈసీలో 491/500 మార్క్స్ పిల్లలు ఫస్ట్ ఇయర్స్ పిల్లలు అందరూ కూడా ఈ రకంగా ఉత్తమమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది. ఇంకా చాలామంది దాదాపు ప్రతి సెక్షన్లో ఒక 40 to 50 మెంబర్స్ స్టూడెంట్స్ 460s పైన, 470s పైన, 490s పైన కూడా రావడం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్ ఫలితాలు. మరి అదే రకంగా సెకండ్ ఇయర్ సాధించినటువంటి ఫలితాలలో చూసినట్లయితే ఎంపీసీ విభాగంలో 993 మార్క్స్ సాధించడం జరిగింది. అబ్బాయి అంబటి లాస్విక అవుట్ ఆఫ్ 1000 మార్క్స్కి. అదే రకంగా బైపీసీ విభాగంలో 994 సాధించినటువంటి అమ్మాయి అభ్యుదయ. అదే రకంగా 992 మార్క్స్ సాధించినటువంటి అమ్మాయి భార్గవి. సిఈసి విభాగంలో మధుమిత అండ్ ఎంఈసి విభాగంలో భానుప్రకాష్ 951 మార్క్స్ సాధించడం జరిగింది. సో ఈ రకంగా ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసి కానీ, ఎంఈసీ కానీ అన్ని విభాగాలలో అత్యున్నతమైనటువంటి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. మరి ఈ రకంగా వచ్చిన పిల్లలందరికీ, మంచి మార్క్స్ వచ్చిన పిల్లలందరికీ నా యొక్క టాపర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, నా యొక్క విషెస్. అండ్ అదే రకంగా పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. అండ్ ఈ రకంగా నిన్న 2 days బ్యాక్ వచ్చినటువంటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా 17th ర్యాంక్ కూడా రావడం జరిగింది.
దీని తర్వాత వచ్చే ర్యాంకులు జేఈ అడ్వాన్స్లో కూడా మంచి ప్రిపేర్ చేయించడం జరుగుతున్నది. మంచి ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత వచ్చే నీట్ ర్యాంక్స్ కానివ్వండి, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి మా పిల్లలు కృషి చేస్తున్నారు. సాధిస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈ విషయంలో అందరికీ ఈ రకంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమంలో మీరు ప్రెస్ మిత్రులందరికీ రావడం ఇక్కడికి నా యొక్క కృతజ్ఞతలు. అందరికీ ఎప్పటిలాగే మీరందరూ పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నందుకు ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ప్రత్యేకమైన అభినందనలు అందరి పిల్లలందరికీ. థ్యాంక్ యూ. डीडी न्यूज़ KNR, प्लीज सब्सक्राइब। अस्सलाम वालेकुम, नमस्कार।